పోతాడు సార్ ఢిల్లీ. ఈ టీవీలలోకి ఏం పని లేదు. ఈ టీవీలో పేపర్లు ఏంటంటే పొత్తులో పోతాడు. ఇక నరేంద్రమోడికి ఏం పర్లేదు. ఈ పీకుడు దానికి వస్తే నరేంద్రమోడి టైం ఇస్తాడా? ఇక అది అయిపోయింది. ఈ రాముడు ఇక్కడ ఉంటే గ్యారెంటీ ఏంటి అంటే మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటి అని నేను అన్నా. గ్యారెంటీ ఎట్లా వచ్చింది? ఎవరి గ్యారెంటీ చెప్పే? ఎవరి గ్యారెంటీ? ఇలా అమ్మ డెలివరీ అయినప్పుడు అక్కడ ఒక నర్సమ్మ ఉంటుంది. ఆ నర్సమ్మ పవర్ మంచి డ్యూటీ చేస్తుంది. ఆమె అమ్మ పాప పుట్టిన సార్, అమ్మ నీకు అమ్మవారు లాంటి పాప పుట్టిందమ్మా అంటది. అమ్మ నీకు మంచి బాబు పుట్టిందమ్మా అంటది. ఆధారం ఏది అన్న నర్సమ్మ ఆధారం. నా రామునికి చరిత్రనే ఆధారం. అవునా కదా? మనమేమో గుళ్ళు కడతాం. ఈ కర్ణాటకలంటే ఇవాళ పేపర్ చూసినారు. కర్ణాటకలట గుళ్ళ మీద పన్నేస్తుంది. గుళ్ళ మీద పన్నేస్తా. 10 లక్షల ఆదాయం వస్తే గింత పన్నట, 50 లక్షల ఆదాయం వస్తే గింత పన్నట, ₹1 కోటి ఆదాయం వస్తే గింత పన్నట. ఇంకా కాంగ్రెస్లోకి అవకాశం జుట్టు పన్నేస్తారు, 2.5 కూడా పన్నేస్తారు. గ్యారెంటీ. మరి చర్చులకు ఎందుకు ఏరన్నా పన్ను? మసీదులకు ఎందుకు ఏరన్నా పన్ను? మన దేవాలయాల నిధులు ఎడబోతున్నాయన్నా? వీళ్ళు ఏమంటారు తెలుసా? దేవాలయాల భూములు అమ్మట చర్చులకు మసీదులకు పైసలు. నీ అయ్య జాగిరని తాత జాగిర అయ్యారా? ఇలా వట్టి కూర్చున్నావా? ఇలా వట్టి కూర్చున్నావా? ఏమన్నా చేతులు ముడుచుకొని కూర్చున్నావా? తీసి దొరకబట్టి అన్ని కబ్జా చేసుకుంటాం. అరే ఇంకా అయోధ్యలో పోయి బాబ్రీ మసీదు కొట్టాం. గీస్తున్నా అవుతుందా? అవుతుందా? ఇలా ఎంత గౌరవన్న కాంగ్రెస్ పార్టీ ఇలా కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వం ములాయం సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నదన్న కాంగ్రెస్ పార్టీ దేవాలయాలకు వ్యతిరేకమన్నా, రాముడికి వ్యతిరేకమన్న కాంగ్రెస్ పార్టీ కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి ఇలా మూర్ఖత్వం ములాయం సింగ్ పార్టీతోని ఇలా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదన్న. ఇవాళ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందన్న. ఇలా కాంగ్రెస్ పార్టీని నడుతున్నా. ఈ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి నీతి నేనేమన్నా సార్, సరే రాముడు గానే పుట్టిన గ్యారెంటీ అడుగుతున్నావు కదా, నువ్వు మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటని నేను అడగాల లేదా? కేసీఆర్ని గజగజ వణికించి ఫామ్ హౌస్లో పెట్టుకోవాలని మేము. కేసీఆర్ ఏమంటాడా? అప్పుడే కనబడ ఇప్పుడు కనబడతా ఆడు వాళ్ళ చంపుతాడు పంటాడు. రేపు ఎల్లుండి ఢిల్లీ పోతాడా? ఎందుకో తెలుసా? ఎందుకే కొత్త కొన్ని మందు బాటిల్ ఏం చేస్తాయంటే, ఈ విదేశాలకెళ్ళి మందు బాటిల్ వస్తాయక ఆ మందు బాటిల్ కొన్ని ప్రాంతాలని అమ్మాలి, వేరెక్కడ అమ్మరాదు. అంత కేసు పెడతారు.